హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక పాత రుణాలను కొంతవరకు ఈరోజు తీర్చగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మాత్రం ఈరోజు చాలా అనుకూలంగా గోచరిస్తుంది. ఇక సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు ఊహించని విజయాలు సొంతమవుతాయి. మీ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక రాజకీయ నాయకులకు మంచి కాలంగా చెప్పవచ్చు. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి కూడా అభివృద్ధి అనేది ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు చేసుకోవచ్చు. ఇక దంపతుల మధ్య మంచి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. సత్సంతాన ప్రాప్తి కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలకు వెళ్ళడానికి వీసా సౌలభ్యాన్ని కూడా పొందడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు కనిపిస్తున్నవి. ఇక వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు అనేవి దక్కుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం ఒకటి అందుకుంటారు. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు చేయూతనందిస్తారు. నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే అదనపు రాబడి అనేది లభిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలను సొంతం చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. వైద్యులకు, రాజకీయ వర్గాల వారికి విశేషమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.